హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు వంటింటి వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, చాలా మంది గీ ఎక్కువ వాడుతూ ఉంటారు. చిన్న పిల్లలకు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి బిర్యానీలలో చిన్న పిల్లలకు తినిపించేటప్పుడు చాలా మంది గీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో గీ వాడడం మంచిదేనా సార్? సో మంచిది అంటే మంచిదమ్మా, మంచిది కాదంటే మంచిది కాదు. మీరు ఏ విధంగా అడుగుతారో అడగండి, నేను దానికి సంబంధించి మీకు రీజన్ చెప్తాను నేను. ఓకే. అంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువ పెరుగుతారు అని అంటూ ఉంటారు, దానికోసం. ఓకే. సో ఏదైనా మితం హితం అమ్మా. సో అనాది కాలం నుంచి భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా, ఆచార వ్యవహారంలో భాగంగా, ఆహార విధి విధానాల్లో భాగంగా నెయ్యి వాడకం ఎప్పటి నుంచి ఉందమ్మా. ఈరోజు మరి వివిధ రకాలైనటువంటి అపోహలు అనుకోనివ్వండి, వాస్తవాలు అనుకోండి, మరి అభిప్రాయాలు అనుకోనివ్వండి, ఏదైనా అనుకోనివ్వండి, ఈ మధ్యలో నెయ్యికి మంచి కంటే కూడా చెడు వైపు దుష్ప్రచారం ఎక్కువైపోయింది. అంతే కదమ్మా. కాబట్టి నెయ్యి తగిన ప్రమాణంలో, కొద్ది ప్రమాణంలో వాడుకోవడం వల్ల దేహానికి అంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవమ్మా. అందులో నెయ్యిలో మరి అనేక రకాలైన పోషక విలువలు కూడా ఉన్నాయమ్మా. అంటే నెయ్యిలో ముఖ్యంగా విటమిన్ ఈ చాలా ఉంటుంది. అదేవిధంగా అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి. మన దేహానికి ఉపయోగపడేటువంటి ఈ కొవ్వు శాతం కూడా మనకు ఈ నెయ్యిలో లభిస్తుందమ్మా. కాబట్టి ఘృతం అగ్నివర్ధనం, అంటే ఈ యొక్క ఘృతాన్ని సేవించడం వల్ల అగ్ని దీపనం, అంటే లోపల అగ్ని ఆకలి శక్తి కూడా పెరుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. తర్వాత ఈ మోషన్ ప్రాబ్లం రాకుండా ఉంటాయి, ప్రేవుల కదలికలు బాగా జరుగుతాయి. సో నెయ్యి వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మితం హితం, కొద్ది ప్రమాణంలో వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. కానీ పూర్వకాలం అయితే నెయ్యి వేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజుల్లో నెయ్యి పోసుకుంటున్నాం. నెయ్యి పోసుకోవడం వేరు, నెయ్యి వేసుకోవడం వేరమ్మా. సో కొద్ది ప్రమాణంలో వేసుకుంటే మంచిదే, కానీ నెయ్యి మంచిది కదా అని చెప్పేసి పోసుకోవడం వల్ల ఈ యొక్క పదార్థమే కాదు, అతి సర్వత్రా వచ్చి ఏది మంచిది కాదనమాట. అంటే ఇప్పుడు మార్కెట్లో దొరికే నెయ్యి మొత్తం కల్తీ నెయ్యి కదా? అది మంచి ప్రశ్న అడిగారమ్మా. సో చాలా చాలా మంచి ప్రశ్నమ్మా. పూర్వకాలము మన వాళ్ళకి ఏమంటే స్వచ్ఛమైనటువంటి నెయ్యి దొరికేది. సో మా ఈ గేదెలకు కానీ తర్వాత వీటికన్నిటికి కూడా మరి సహజసిద్ధమైనటువంటి గడ్డి ఇలాంటి పోషక పదార్థాలు ఇచ్చి వాటి నుంచి వచ్చినటువంటి పాల నుంచి సేకరించినటువంటి ఈ నెయ్యి స్వచ్ఛంగా ఉండేది. కాబట్టి ఆ స్వచ్ఛమైన నెయ్యి వాడుకోవడం వల్ల ఉండిపోయింది. ఈ రోజుల్లో మరి అలాంటి పాలు దొరికేటువంటి పరిస్థితి లేదు, అలాంటి నెయ్యి దొరికేటువంటి పరిస్థితి లేదు. దీనికి తోడు మన దురదృష్టవశాత్తు నెయ్యి పేరుతో రకరకాల అడల్ట్రేషన్స్, రకరకాల కల్తీ కలిపి అమ్మేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. స్వచ్ఛమైనటువంటి నెయ్యి దొరికితే కొద్ది ప్రమాణంలో వాడుకోవడం మంచిదమ్మా. మరి ఆవు నెయ్యి దొరికితే మరీ మరీ మంచిదన్నమాట. ఇంకొకటి కూడా హీట్ అంటారు కదా సార్? లేదమ్మా. యాక్చువల్గా ఘృతం అంటే గోఘృతం. సో గేదె నెయ్యి అయితే కొంచెము గురుగుణం, అంటే శరీరానికి స్థూలత్వాన్ని కలిగజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కొద్ది ప్రమాణం ఎక్కువైనప్పటికీ కొన్ని రకాల దుష్ప్రభావాలు కలిగజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మరి గోవు నుంచి వచ్చినట్టు గోఘృతం వల్ల అలాంటి ఇబ్బందులు అయితే ఉండవమ్మా. సో ఆయుర్వేద ఔషధాలు కూడా గోఘృతంతోనే అనేక రకాల మెడికేటెడ్ ఆయిల్స్ కూడా, మెడికేటెడ్ ఘృతాలు కూడా తయారు చేసి ఇస్తుంటారమ్మా. సో మెడికేటెడ్ గీస్ అనమాట. కాబట్టి మరి ఈ రోజుల్లో మీరు మరొక విషయం కూడా గమనించండి అమ్మా. పూర్వకాలంతో పోలుస్తుంటే ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే మతిమరుపు రావడం చాలా మందిలో కలుగుతుంది. సో ఆల్జీమర్స్ అని చెప్పేసి, మెమరీ లాస్ అని చెప్పేసి, మెమరీ తగ్గిపోయిందని చెప్పేసి, జ్ఞాపక శక్తి తగ్గిపోయిందని చెప్పేసి, దీనికి నెయ్యి కొద్ది ప్రమాణంలో కూడా వాడకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చమ్మా. సో ఎప్పుడైతే మనం నెయ్యిని తగినంత ప్రమాణంలో కొద్ది మోతాదులో మరి వాడుకోగలమో అప్పుడు చిన్న వయస్సులోనే ఆల్జీమర్స్, మతిమరుపు రాకుండా ఉండేందుకు మెదడులో మరి మెదడులో హానికారకమైనటువంటి టా లాంటి ప్రోటీన్స్ను ఉత్పత్తి చేసి ఆ యొక్క ప్రోటీన్స్ యొక్క దుష్ప్రభావంలో కలిగేటువంటి ఈ ఆల్జీమర్స్, జ్ఞాపక శక్తి లేకపోవడం, ఇటువంటి దుష్ఫలితాన్ని తగ్గించేటువంటి శక్తి నెయ్యిలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఇలాంటి ఈ కొవ్వు పదార్థాలు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలకు ఉండడం చేత కొద్దో గొప్ప మరి నెయ్యిని వాడుకోవడం వల్ల చిన్న వయస్సులోనే ఈ మతిమరుపు, ఆల్జీమర్స్ అనేటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా తక్కువ ప్రమాణంలో వాడడం మంచిదమ్మా. అంటే చిన్నపిల్లలకి 6 మంత్స్ తర్వాత, పుట్టిన తర్వాత 6 మంత్స్ తర్వాత వాళ్ళకి ప్రతి దాంట్లోనూ నెయ్యి వేసి తినిపిస్తూ ఉంటారు, మంచిదేనా సార్? స్వచ్ఛమైన నెయ్యి చిన్నపిల్లలకు చాలా చాలా మంచిదమ్మా. పెద్ద వయసు వచ్చిన తర్వాత క్రమక్రమంగా నేను చెప్పినట్టు చాలా తక్కువ ప్రమాణంలో వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మరి చిన్నపిల్లలకి వాళ్ళ పెరుగుదలకు, ముఖ్యంగా నేను ఇంతకుముందే చెప్పినట్లు ఈ విటమిన్తో పాటు కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చిన్నపిల్లలకు చాలా కాల్షియం కూడా చాలా చాలా అవసరము. అదేవిధంగా ఇతర బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ చాలా చాలా అవసరము. అదేవిధంగా ఈ నెయ్యి వల్ల ఈ యొక్క ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా
ఎక్కువగా ఉత్పత్తి చెందే కూడా అవకాశం ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి చిన్నపిల్లల్లో మరి చిన్న వయసు నుంచే మనం మంచి బ్యాక్టీరియాని ప్రేగుల్లో బాగా పెంచగలిగితే భవిష్యత్తులో ఎలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.